హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఎప్పటినుంచో ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా రేవంత్ రెడ్డి 99 డేస్ యాక్షన్ ప్లాన్ పేరుతో అంటే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో పారిశుద్ధ్యం గావచ్చు, మౌలిక సదుపాయాలు గావచ్చు, ప్రజా ఆరోగ్యం గావచ్చు, ఈ 3 రంగాల్లో ఎక్కువగా ఫోకస్ చేస్తూ టోటల్ ఓవరాల్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేటువంటి ప్రయత్నంతో వస్తున్నామని చెప్పారు. మార్చ్ 1 స్టార్ట్ అయింది. 99 డేస్ కంటిన్యూ అవుతుంది. అయితే హైదరాబాద్ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్, అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే పొల్యూషన్ ప్రాబ్లమ్ కావచ్చు, ఇవన్నీ కూడా అంత త్వరగా సాల్వ్ అయిపోయి, నిజంగా హైదరాబాద్ ఒక క్లీన్ సిటీగా, ఒక గ్లోబల్ సిటీగా మారేటువంటి అవకాశం ఉందా? లేదా? ఒకవేళ ఉండుంటే ఇన్నేళ్లలో ఎందుకు ఫెయిల్ అయింది? ఇప్పుడు దానికి స్కోప్ ఎందుకుంది? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్టులున్నారు. మోహన్ రావు గారు రిటైర్డ్ ప్రొఫెసర్, అలాగే అడ్వొకేట్ డాక్టర్ లూబ్నా సార్వత్ గారు, అడ్వొకేట్ యాస్ వెల్ యాస్ సోషల్ యాక్టివిస్ట్ కూడా. సో, స్టార్టింగ్ విత్ లూబ్నా గారు మీరు చెప్పండి. సో, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఒక క్లీన్ సిటీగా, ఒక గ్లోబల్ సిటీగా తెలంగాణ మారేటువంటి అవకాశాలెంత? అవకాశాలు లేకపోతే ఎందుకుంది? ఆ శాతం ఎంతో చెప్పండి. అంటే గ్లోబల్ సిటీ అని చెప్పడం అంటే మరి గ్లోబల్ సిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం సోల్లోని క్యాపిటల్ సిటీ కూడా తీసుకుంటే అక్కడ గవర్నెన్స్ మోడల్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నెన్స్ మోడల్స్లో వాళ్ళ దగ్గర ఉన్న పబ్లిక్ పార్టిసిపేషన్, కన్సల్టేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఇవి అండి. అంటే తెలుగు వర్డ్స్ వాడాలంటే పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజా కన్సల్టేషను, అంటే డెసిషన్ మేకింగ్లో ఉండడం, ఇవన్నీ మనము ఇప్పుడు సోల్ది ఏదైతే మూసితో కరెక్ట్ చేస్తున్నారో అవన్నీ అక్కడ ఉన్నాయి. సో ఈ 99 డేస్లో ఈ 4 P's అంటాను నేను, ఎందుకంటే 4 P'లు ఉన్నాయి అందులో. ప్రజా పాలన, ఏమది ప్రణాళిక ఉంది కదా. సో ఈ 4 P's ఉన్న 4 పాలు లేకపోతే 4 P's ఉన్న ఈ ప్రోగ్రామ్లో ఇట్ ఈస్ యాక్చువల్లీ కంటిన్యూస్గా ఉండాల్సింది. బేసిక్ గురించి మాట్లాడుతున్నాం అందులో మనం. ముఖ్యంగా ఏంటి, శానిటేషన్ డ్రైవ్ అంటున్నాము, దాని తర్వాత హెల్త్ అంటున్నాము, క్వాలిటీ ఆఫ్ లైఫ్, నా వైపు నుంచి నేను యాడ్ చేస్తున్నా క్వాలిటీ ఆఫ్ లైఫ్, డిగ్నిటీ ఆఫ్ లైఫ్, ఇవన్నీ. సో వీటన్నిటికీ ప్రభుత్వం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్ళు డ్రైవ్ చేస్తారు అని అట్లా కాదు, అసలు అలా ఉండొద్దు. కంటిన్యూస్గా ఇట్ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఉండాలా. అది కాకుండా ఆన్గోయింగ్ ప్రాసెస్ కావాలి అంటే కొన్ని కీలకమైనవి ఏవైతే ఇప్పుడు మిస్ అయిపోయినాయి, ఇప్పుడు 99 డేస్ కొంచెం చెక్ చేశాను నేను ఏంటి అన్నది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. జిహెచ్ఎంసీ ఇప్పుడు ఏం చేసిందంటే ఈ 4 పాల్ ప్రోగ్రామ్స్లో క్యూఆర్ కోడ్ అనేది ఒకటి జనరేట్ చేసేసి అది ప్రతిదీ డోర్ టు డోర్ కలెక్షన్ కోసం ఎన్షూర్ చేయడానికి అది పెట్టుకుందన్నమాట. కానీ అందులో మిస్ అయిన చాలా కీలకమైంది ఏదైతే మన ఎయిర్ పొల్యూషన్కి, సాయిల్ పొల్యూషన్కి, వాటర్ పొల్యూషన్కి, ప్రజల హెల్త్కి చాలా డీప్గా కనెక్టెడ్ ఉన్నది ఏంటి, అక్కడ మిస్ అయిపోయిన చాలా పెద్ద లింక్ ఏంటి, సెగ్రిగేషన్ అట్ సోర్స్ అవ్వాలా, లోకల్ దగ్గర అది హ్యాండిల్ అవ్వాలా. సో డీసెంట్రలైజ్డ్ హ్యాండ్లింగ్ ఆఫ్ వేస్ట్ అండ్ సెగ్రిగేషన్ అట్ సోర్స్, ఈ రెండు లేకుండా ఆయన ఇప్పుడు కర్ణన్ గారు ఆయన జస్ట్ క్యూఆర్ కోడ్ రోల్అవుట్ చేసేసిండ్రు ఏంటి 99 డేస్ కింద అని. సో ఆ మిస్సింగ్ లింక్ ఏదైతే నేను గత 2014 నుంచి చెప్తా ఉన్నానో అది ఈ రోజు దాకా ఆ మిస్సింగ్ లింక్ ఎందుకు అవ్వట్లేదు అంటే దానికి కారణం ఉంది. మేము ఆర్టీఐ నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి మంత్కి ఎన్నో కోట్లు ర్యామ్కీకి ఇస్తున్నాం. దేనికి? మన చెత్త రా మెటీరియల్ కూడా మనమే ఇస్తున్నాం, మరి ప్రజా డబ్బులు కూడా ఇచ్చేస్తున్నాం. ఇక్కడ నుంచి జవహర్ నగర్కి వెళ్ళి జవహర్ నగర్లో నరకం తయారవుతుంది. టోటలీ అగేన్స్ట్ సైన్స్, టోటలీ అగేన్స్ట్ లా, టోటలీ అగేన్స్ట్ కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానంకి కూడా విరుద్ధంగా ఉంది. మరి ఆ లోపం ఇందులో ఇక్కడ మురుగవుతుందా మరి 99 డే ప్యాన్లో అంటే? కావట్లేదు. జిహెచ్ఎంసీ కమిషనర్ అలౌడ్ చేసింది ఏంటి? జస్ట్ క్యూఆర్ కోడ్ ఫర్ డైలీ డే టు డే కలెక్షన్. డైలీ డే టు డే కలెక్షన్ ఇప్పుడు కూడా అవుతా ఉంది ఈ క్యూఆర్ కోడ్ లేకుండా కూడా. కానీ అవ్వనిది ఏంటి? ఆ లా, ఆ సైన్స్, ఆ సెన్స్, ఆ మూడు ఇప్పుడు మళ్ళీ 4 పాల ప్రోగ్రాంలో మళ్ళీ లేదు ఆ ప్రోగ్రాంలో అది. సో దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్ టు ఇంటర్వీన్ అండ్ వీ హ్యావ్ టు టెల్ సంథింగ్. రోల్ అయితే 6th Marchలో రోల్ అవుట్ అయిపోయింది ఆల్రెడీ, బట్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ లేట్.
వీ హ్యావ్ టు ఇంటర్వీన్. నేనేమో ఈ రోజు రిప్రజెంటేషన్ తయారు చేస్తున్నాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు షూట్ ఇట్ అవుట్ టు ద కమిషనర్ గారు and to the MOUD secretary garu, that this is how you have to go and guide the ministers appropriately, because these laws, you are sitting on these laws. మీరు ఈ లాస్ చట్టాల మీద 12 ఏళ్ళ నుంచి కూర్చుంటున్నారు తెలంగాణ మీద. మరి వాళ్ళు గైడ్ చేయడం వాళ్ళకి తెలుసు ప్రతిదీ, అయినా సరిగ్గా చేయట్లేదు. ఎందుకంటే ఈ మొత్తం లింక్ ఎట్లా ఉంది, ర్యామ్కి కాంట్రాక్ట్తో లింక్ అయి ఉన్నది అది అంతా. సో ఆల్ దిస్ ఇస్ వేర్ ఫ్యాక్ట్స్ దట్ ఐమ్ టెలింగ్. సో ఐ వాంట్ టు జస్ట్ హైలైట్ దట్ ఈ 4 పాల ప్రోగ్రాము ఇది కంటిన్యూస్గా ఉండాల్సినటువంటి సిస్టమ్ జనరేట్ అవ్వాలా. దాని తర్వాత ఇది లా సైన్స్ సెన్స్ ప్రకారం ప్రజల పూర్తి వాళ్ళు లోపల ఉండాల వాళ్ళు అందులో. దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ టు బి. ఊరికే ఒక ఎస్హెచ్జిని తీసుకుంటాం, అక్కడ ఒక ఎస్హెచ్జిని తీసుకుంటాం అంటే అది కాదు. అది ఎట్లా సాధ్యం? అది కూడా సంవిధానంలో ఉంది, చట్టం లేదు. అది ఎట్లా సాధ్యం? ఎందుకంటే ప్రతి వార్డులో వార్డ్ కమిటీస్ అంటూ పెట్టారు, ప్రతి గ్రామ సభ అంటూ ఉంది, మున్సిపాలిటీస్ అట్లా వార్డ్స్ ఉన్న చోట వార్డ్ కమిటీస్ ఉండాలా. వాళ్లతో వస్తాయి ప్రాబ్లమ్స్ అని వాళ్ళు చెప్తారు. లో లయింగ్ ఏరియాస్ ఎక్కడ? ఇప్పుడు లో లయింగ్ ఏరియాస్ కూడా ఉంది ఇప్పుడు ప్రణాళికలో, ఈ 4 పాల ప్రణాళికలో. లో లయింగ్ ఏరియాస్ ఏంటి? ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ రోడ్లు ఉన్నాయి? ఫ్లైఓవర్స్ కాదు కదా, ముందు కిల్లర్ రోడ్స్ ఉన్నాయి. మా తార్నాకలోనే కిల్లర్ రోడ్స్ ఉన్నాయి. అట్లాంటివన్నీ మనం మురుగు చేయాలా. ప్రతి చోట దెర్ ఈజ్ ఏ వల్నరబుల్ గార్బేజ్ పాయింట్స్. ఆ పాయింట్స్ ఎందుకు వచ్చాయి? అది కలెక్షన్ కాకపోవడం మూలన కాదు, సెగ్రిగేషన్ అయితే సోర్స్ అవ్వట్లేదు. ప్రజలు మేము చేసి ఇచ్చినా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నప్పుడు మేడం అక్కడంతా కలిసే తీసుకుంటున్నారు కాబట్టి మీరు సెగ్రిగేట్ చేసిన లాభం లేదు అని నా మొహమ్మదే చెప్తున్నారు వాళ్ళు, గార్బేజ్ కలెక్టర్ వాళ్ళు. ఎందుకంటే నిజమే వాళ్ళు చెప్తుంది, అక్కడంతా గార్బేజ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ దగ్గర మొత్తం కంబైన్ చేసేసి కంబైన్ది మొత్తం ర్యాంకీకి ఇస్తున్నారు. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ అండ్ కరెక్టెడ్ కోర్స్ కరెక్షన్స్ అన్నది చేసుకుంటే అప్పుడు ఈ 4 పాల ప్రోగ్రాంలో మీకు అసలైనది సిస్టమిక్ చేంజ్ ప్లస్ గ్రౌండ్ చేంజ్ రెండు కనిపిస్తాయి. ప్రజల లోపల కాన్షియస్నెస్ రావాలా. ఆ కాన్షియస్నెస్ రావడానికి ప్రజల మీద మీరు చేయండి కాదు, ఎందుకంటే ప్రజలు పాలసీ ప్రకారం ఉన్నది వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ఎస్ దిస్ ఇస్ హౌ ఇట్ హస్ టు బి డన్ అని చెప్పి ప్రజలు పాలసీ ఆ పదంగా రావట్లేదు. థ్యాంక్ యూ లుబ్నా గారు. మోహన్ రావు గారు, లుబ్నా గారు ఎలా చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి దాని గురించి చెప్పారు. అయితే ఇన్నేళ్ళైనా సరే హైదరాబాద్ ఇంత డెవలప్ అవుతూ ఉంది, చాలా మంది ఎంప్లాయ్మెంట్కి వస్తారు, ఇప్పటికీ హైటెక్ సిటీగా చెప్పుకుంటూ ఉంటాం ఫ్రమ్ చంద్రబాబు నాయుడు టైం. ఇప్పటికీ ఈ సమస్యలు ఇంకా ఎందుకు ఉన్నాయి? ఏవైతే వెరీ బేసిక్ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ హైదరాబాద్ లో మొత్తం తెలంగాణలో ఉండడానికి కారణాలు ఏంటి? అండ్ లుబ్నా గారు చెప్పిన దానికి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చేయండి. కానీ ఎప్పుడు స్టార్టింగ్ మేడం, ఇందాక లుబ్నా గారు చెప్పిన సమస్యలు కేవలం హైదరాబాద్ కు సంబంధించినటువంటి మాత్రమే కావు మేడం, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో కూడా ఈ సమస్యలు అనేవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కంపారిటివ్ గా కనుక మనం చూసినట్టయితే హైదరాబాద్ కొంతమేర బెటర్ గా ఉంది అని నేను అనుకుంటున్నాను. అయితే బేసిక్ గా మన డిస్కషన్ ఏంటంటే అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ను ఏర్పరచుకోవడం అనేది, దాని మీద బేసిక్ గా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ లో సమస్యలు ఉన్నాయి. ఐ డు అగ్రీ విత్ యూ. వాటర్ షార్టేజ్ ఉంది. మోహన్ రావు గారు, సారీ టు ఇంటరప్ట్. మోహన్ రావు గారు, వెళ్ళబోయే ముందు ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఆల్రెడీ చెప్పేసుకున్నాం. అంతర్జాతీయ నగరం అంటే ఏంటి, ఏముండాలి, ఆ బేసిక్ స్టాండర్డ్స్ చెప్పి హైదరాబాద్ ఇప్పుడు వరకు ఎందుకు మారలేదని దానికి కూడా కారణాలు చెప్పండి. రైట్, గుడ్ క్వశ్చన్. మీరు అడిగినట్టుగా ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ కు అంటే మీరు ఇందాక మనం ఏమనుకుంటున్నాం అంటే హైదరాబాదు అంతర్జాతీయ నగరంగా మారడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటి ఒక అంశాన్ని చర్చించినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కనుక మనం చూసినట్టయితే, మనకు ఉన్నటువంటి సమాచారాన్ని కనుక బట్టి చూసినట్టయితే యాజ్ ఎ ఆప్టిమిస్టిక్ గా నాకేమనిపిస్తుంది అంటే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారడానికి అవకాశం చాలా ఉంది అని నాకు అనిపిస్తుంది. మీరు అడగొచ్చు ఎందుకు మరి, మీరు పాయింట్అవుట్ చేసినట్టుగా హైదరాబాద్ నగరంలో సమస్యలు లేవు అని నేను చెప్పట్లేదు. హైదరాబాద్ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్లమ్ ప్రాబ్లం ఉంది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా హైదరాబాద్ ని కనుక మనం మిగతా సిటీస్ తో పోల్చుకున్నట్టయితే, భారతదేశంలో ఉన్నటువంటి యొక్క మిగతా సిటీస్ తో కనుక పోల్చుకున్నట్టయితే చాలా హైదరాబాద్ నగరం కంపారిటివ్ గా అభివృద్ధి చెందింది అనడంలో ఏ రకమైనటువంటి యొక్క సందేహం లేదు. తర్వాత ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే వరల్డ్ వైడ్ ఎవ్రీ ఇయర్ 100 సిటీస్ ని ఇంటర్నేషనల్ సిటీస్ గా కానీ లేకపోతే అంతర్జాతీయ నగరాలుగా కానీ గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం 2026 కనుక మనం తీసుకున్నట్టయితే వరల్డ్ లో ఫస్ట్ 10 సిటీస్ లో మన హైదరాబాద్ అనేది లేదు. ఈ ఫస్ట్ 10 సిటీస్ ఏంటంటే లండన్, న్యూయార్క్, ప్యారిస్,
టోక్యో, మాండ్రీ, సింగపూర్, రోమ్, దుబాయ్, బెర్లిన్, బార్సిలోనా. ఈ 10 సిటీస్ ను ఈనాడు ఈ 2026 ఇయర్ లో అంతర్జాతీయ నగరాలుగా గుర్తించడం అనేది జరిగింది. అయితే ఈ 10 సిటీస్ మాత్రమే కాకుండా ఇంకా మిగతా కొన్ని 90 సిటీలను కూడా గుర్తించడం అనేది జరిగింది. ఫార్చునేట్ గా ఏంటంటే భారతదేశంలో 4 సిటీలను అంటే ఈ 100 కనుక కొలమానాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ 100 సిటీస్ లోపల ఏవైతే లియబుల్ సిటీస్ అని కానీ లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యొక్క సిటీస్ అని మనం ఏవైతే అనుకుంటున్నామో అందులో భారతదేశానికి సంబంధించి 4 సిటీలకి స్థానం దక్కింది మేడం. అందులో ప్రధానంగా చెప్పుకోదలసింది బెంగళూరు 29వ స్థానంలో ఉంది. మనందరికీ తెలుసు, నాకు బాగా గుర్తుంది మేడం, ఒకప్పుడు బెంగళూరు హైదరాబాద్ కంటే చాలా వెనుకబడి ఉండేది. అయితే ఈనాడు కనుక మనం చూసినట్టయితే హైదరాబాద్ ను బెంగళూరు మించిపోయింది. దీనికి ప్రధానమైనటువంటి యొక్క కారణం ఏంటంటే బెంగళూరు నగరంలో ఐటీ బాగా అభివృద్ధి చెందింది, అదే రకంగా సాఫ్ట్వేర్ అభివృద్ధి చెందింది, తర్వాత కృత్రిమ మేధా సదస్సు, పరిశోధన అభివృద్ధి చెందింది. ఈ కారణంగానే ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క అంతర్జాతీయ నగరాల్లో బెంగళూరును గుర్తించి దీనికి 29వ స్థానాన్ని ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో, భారతదేశంలో అంతర్జాతీయ నగరాల జాబితాల్లో 2వ స్థానాన్ని, అంటే మన ఇండియాలో 2వ స్థానాన్ని, తర్వాత ప్రపంచంలో 40వ స్థానాన్ని దక్కించుకుంది బాంబే. మనందరికీ ముంబైకి ఎందుకు ఈ రకంగా 40th ప్లేస్ దక్కింది అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, మనకి భారతదేశానికి ఢిల్లీ క్యాపిటల్ అయినప్పటికీ కూడా, ఢిల్లీ భారతదేశ రాజకీయ రాజధాని అయినప్పటికీ కూడా, ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనుక చర్చించినట్టయితే మనం ఏమంటాం, ముంబైని మనం భారతదేశ ఆర్థిక రాజధాని అని వ్యవహరిస్తాం. బహుశా నేను అనుకోవడం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బాంబేకి 40వ స్థానాన్ని కల్పించడం అనేది జరిగింది. ప్రపంచంలో అంతర్జాతీయ నగరాల్లో 40వ స్థానాన్ని ముంబై దక్కించుకోవడం అనేది జరిగింది. తర్వాత ముంబై తర్వాత స్థానంలో మనకి ఢిల్లీ ఉంది. ఇన్ఫాక్ట్ నిజంగా చెప్పాలంటే ఢిల్లీలో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగానే ఉన్నాయి, మనందరికీ తెలుసు. పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అక్కడ. అయినప్పటికీ కూడా ఢిల్లీని వీళ్ళు ఎందుకు ఐడెంటిఫై చేశారంటే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినట్టయితే అక్కడ ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, తర్వాత మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయి, అంతర్జాతీయ దేశ రాజధాని కాబట్టి అంతర్జాతీయ కనెక్టివిటీ కూడా ఎక్కువగా ఉంది. ఈ కారణాల చేత వాళ్ళు అంతర్జాతీయ నగరాలుగా లేకపోతే ఇంటర్నేషనల్ సిటీస్ లో ఈ ఢిల్లీకి కూడా 54వ స్థానాన్ని కల్పించడం అనేది జరిగింది. కమింగ్ టు హైదరాబాద్, మీరు హైదరాబాద్ గురించి అడిగారు కాబట్టి ఈ 100 సిటీస్ ను ఏవైతే ఐడెంటిఫై చేశారో, 100 విశ్వ నగరాలుగా ఏవైతే గుర్తించారో అందులో హైదరాబాద్ కూడా ప్లేస్ ని సంపాదించడం అనేది మనకు గర్వించదగ్గ విషయం. హైదరాబాద్ కి 82వ ర్యాంక్ ఇవ్వడం అనేది జరిగింది మేడం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క విశ్వవ్యాప్త నగరాల్లో హైదరాబాద్ అనేది 82వ స్థానంలో ఉంది. మొత్తానికి 100లో ఏదో ఒక స్థానం దొరికినందుకు మనం సంతోషించాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. అయితే మీరు అడగచ్చు, మరి హైదరాబాద్ కు ఎందుకు, ఇందాక మీరు చెప్పినట్టుగా, తర్వాత అదే మన మేడం చెప్పినట్టుగా హైదరాబాద్ లో సమస్యలనే ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ కు విశ్వవ్యాప్త నగరంగా ఇంటర్నేషనల్ సిటీస్ జాబితాలో 100 సిటీస్ జాబితాలో 82వ స్థానాన్ని ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బెంగళూరు లాగానే హైదరాబాద్ లో కూడా ఐటీ పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అదే రకంగా మనందరికీ తెలుసు, కృత్రిమ మేధస్సులో కూడా మనం చాలా అభివృద్ధిని ఇంకా భవిష్యత్తులో ఎక్కువగా సాధించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే రకంగా బయోటెక్నాలజీ ప్రపంచ వ్యాపార కేంద్రంగా కూడా ఇది అభివృద్ధి చెందేటువంటి అవకాశం అనేది ఉంది. ఈ కారణాల వల్ల మన భారతదేశంలో 4 నగరాలను ఈ ఇంటర్నేషనల్ సిటీస్ గా లేకపోతే అంతర్జాతీయ నగరాలుగా గుర్తించడం అనేది జరిగింది. ఇక్కడ గమనించాల్సినటువంటి యొక్క అంశం ఏంటంటే, మనం అంతర్జాతీయ నగరాలు అన్నాం కాబట్టి మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, అదేంటంటే అసలు అంతర్జాతీయ నగరం అని దేన్ని అంటారు అనేటువంటి యొక్క అంశం చాలా ముఖ్యమైనటువంటి యొక్క అంశం మేడం. ఇక్కడ అంతర్జాతీయ దాన్ని దేన్ని అంటారు అని మనం చర్చించినప్పుడు ప్రధానంగా పాపులేషన్ మనం తీసుకోవాలి. ఎక్కువ జనసాంద్రత అనేది ఎక్కువ ఉండాలి, ఎక్కువ మంది అక్కడ నివసించాలి. ఇప్పుడు మనందరికీ తెలుసు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాని కనుక తీసుకున్నట్టయితే హైదరాబాద్ లో 10 మిలియన్ల జనాభా ఉంది మేడం.
10 మిలియన్ల జనాభా ఉంది హైదరాబాద్ నగరంలో. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మేజర్ మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి అనివార్యంగా పంచారు. మీరు విశ్వనగరం లేకపోతే అంతర్జాతీయ నగరం అంటారు. ఇక్కడ అంతర్జాతీయ నగరం లేకపోతే విశ్వనగరం అన్నప్పుడు ఆ నగరంలో వివిధ దేశాలకు చెందినటువంటి యొక్క ప్రజలు నివసించడానికి అవసరమైనటువంటి యొక్క సౌకర్యాలు సదుపాయాలు అనేవి ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే దాన్ని మనం ఇంటర్నేషనల్ సిటీ అని కానీ లేకపోతే విశ్వనగరం అని కానీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ విశ్వనగరంగా గుర్తింపు పొందడానికి చాలా ముఖ్యమైనటువంటి యొక్క అంశం ఏంటి, దేన్ని పరిగణలోకి తీసుకుంటారు అని మనం ఆలోచించి ఉన్నప్పుడు అంతర్జాతీయ సంస్థలు అనేవి అనివార్యంగా ఆ నగరంలో ఉండి తీరాలి. మనకి హైదరాబాద్ లో కనుక తీసుకున్నట్టే అంతర్జాతీయ సంస్థలు ఆల్రెడీ పనిచేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదలసింది ఏంటంటే గూగుల్ సంస్థను తీసుకోండి, మైక్రోసాఫ్ట్, తర్వాత అదే రకంగా అమెజాన్, యాపిల్, ఫేస్బుక్, IBM, ఈ రకంగా చాలా అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లో పనిచేయడం అనేది జరుగుతుంది. అదే రకంగా ఇంకోటి ఏంటంటే ఒక సిటీ ఇంటర్నేషనల్ సిటీగా అంతర్జాతీయ నగరంగా పేరు తెచ్చుకోవడానికి ఆర్థికపరమైనటువంటి యొక్క అంతర్జాతీయంగా ఆర్థికపరమైనటువంటి యొక్క సంస్థలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కూడా అక్కడ పెట్టాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. మనందరికీ తెలుసు హైదరాబాద్ లో ఎక్కువగా లేకపోయినా ఎన్నో కొన్ని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి మేడం. అందులో ప్రధానంగా పేర్కొందగింది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా, HSBC, వేల్స్ ఫార్గో USA కంపెనీ, ఈ రకంగా కొన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను కూడా భారతదేశంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్. మీకు బహుశా మనందరికీ గుర్తే ఉంటుంది, ఒకప్పుడు బేగంపేటలో హైదరాబాద్ విమానాశ్రయం ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకు లేదు. ఆ తర్వాత ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్కి చాలా ఫారిన్ కంట్రీస్తో ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నాయి. మనకి అమెరికాకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి. తర్వాత గల్ఫ్ కంట్రీస్ అన్నిటి కూడా హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి. అంతేకాకుండా గమనార్హమైనటువంటి అంశం ఏంటంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు చాలా సందర్భాల్లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఇప్పుడు లోపాలు ఉన్నాయి, నేను లేదని చెప్పట్లేదు. మనకు ఏవైతే ఏ రకంగా అయితే డెఫిషియన్సీస్ ఉన్నాయో డెఫిషియన్సీస్ తో పాటు జరిగినటువంటి యొక్క డెవలప్మెంట్ కూడా అనివార్యంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి యొక్క అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. అంతర్జాతీయ రవాణా సౌకర్యాలు ఆ స్థాయిలో కూడా ఏర్పాటు చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. మెట్రో లైన్స్ వచ్చాయి. ఒకప్పుడు మెట్రో లైన్స్ లేదు. అంటే మొత్తం హైదరాబాద్ లో మెట్రో లైన్స్ ఉండకపోవచ్చు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్. మనం గతంలో కూడా చాలా సార్లు మీ ఛానల్లోనే మనం ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. నిస్సందేహంగా ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడినప్పుడు పూర్తి ఎడ్యుకేషన్ సరి అయినటువంటి విద్య అనేది అందట్లేదు. కానీ కంపారిటివ్గా మీరు చూసుకున్నట్టయితే నేను చదివినప్పుడు ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో కనుక మనం చూసినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యొక్క విద్యా సంస్థలు అనేవి హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. అందులో ఏ రకమైనటువంటి యొక్క సందేహం కూడా మనకు లేదు. సరే, మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, మరి సంస్థలు ఉన్నాయి కానీ ఈ విద్య అందరికీ అందుబాటులో ఉందా లేదా? దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అది టోటల్ గా డిఫరెంట్ క్వశ్చన్. ఇక్కడ అది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు, నేను కాదనట్లేదు దాని గురించి. కానీ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది మేడం, అయిపోయింది మేడం. ఇక్కడ కనుక మీరు తీసుకున్నట్లయితే ఉన్నత విద్యా సంస్థలు చాలా వచ్చాయి. తర్వాత రీసెర్చ్ సెంటర్స్ కూడా వచ్చాయి. ICRISAT ఉంది, ISB ఉంది, IIIT, ఇట్లాంటి సంస్థలు కూడా వచ్చాయి. తర్వాత ఫైనల్ గా ఏంటంటే టూరిస్ట్ స్పాట్ గా కూడా దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ విషయంలో హైదరాబాద్ కొంతమేర వెనకబడి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకటి ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే శాంతి భద్రతల పరిరక్షణ. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిటీగా హైదరాబాద్ రూపొందాలి అంటే ప్రధానంగా శాంతి భద్రతలు అనేవి హైదరాబాద్ లో సరిగ్గా చూడడం అనేది అవసరం. ఈ దిశగా ఒకప్పటితో పోల్చుకున్నట్టు ఇప్పుడు శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని నేను చెప్పట్లేదు, కానీ కంపారిటివ్ గా కనుక మీరు చూసినట్టయితే క్రైమ్ రేట్ అనేది హైదరాబాద్ లో తక్కువగా ఉంది. తర్వాత ఈ అనేక చర్యలు కూడా తీసుకోవడం అనేది జరిగింది. CCTV కెమెరాల విషయంలో కానీ, టీమ్స్ విషయంలో కానీ, కమాండ్ కంట్రోల్ విషయంలో కానీ కొన్ని గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో కొంచెం కమిట్మెంట్. అయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మన దేశంలో కొంచెం కరప్షన్ ఎక్కువ, తర్వాత కొంచెం ప్రభుత్వ ఉద్యోగుల బద్ధకం కూడా ఎక్కువ. ఇవన్నీ తొలగేసి కమిట్మెంట్ తో పనిచేస్తే
నేనైతే ఆప్టిమిస్టిక్ గా ఉన్నాను. అంటే ఇంత ఇమీడియట్ గా మీరు అన్నట్టుగా విశ్వనగరంగా ఉన్న సమస్యలన్నీ పోతాయని నేను అనట్లేదు, కానీ ఆ దిశగా ఒక అడుగు వేస్తేనే మరో అడుగు పడుతుంది అని చెప్తాం కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడొచ్చు అనేటువంటి యొక్క ఆశ అయితే నాకుంది. ఆశావాదం అయితే మీలో ఉంది. ఓకే. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. ఫైనల్ గా లూబ్నా గారు మీరు చెప్పండి. మీరు సమస్యలన్నీ చెప్పారు. మోహన్ రావు గారు సమస్యలు ఉన్నప్పటికీ ఒక ఇంటర్నేషనల్ సిటీగా ఎదగడానికి హైదరాబాద్‌కి ఎంత అవకాశం ఉందో అన్నీ కూడా లిస్ట్ కూడా చేశారు. సో 82nd కంట్రీ స్టేట్ కాబట్టి 82nd సిటీగా ఉంది కాబట్టి హైదరాబాద్. సో ఫైనల్‌గా కొంత హోప్ కూడా ఉన్నట్టు మోహన్ రావు గారి విషయం తెలిసింది. సో ఓవరాల్‌గా ఈ సమస్య వరకు చూసుకుంటే ఎటువంటి క్విక్ స్ట్రాటజీస్ వల్ల, ఎటువంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ వల్ల హైదరాబాద్ త్వరగా ఆ దిశకు వెళ్ళే అవకాశం ఉంది? దానికి ఎటువంటి కమిట్మెంట్, ఎందుకంటే మోహన్ రావు గారు కమిట్మెంట్ అన్నారు కాబట్టి ఎటువంటి కమిట్మెంట్ అవసరం? ఆ కమిట్మెంట్ ఇప్పుడు ఏ స్పెసిఫిక్ ఏరియాస్‌లో ల్యాక్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు 99 డేస్ యాక్షన్ ప్లాన్ దీస్ ఆర్ ఆల్ అవన్నీ కూడా ఎంతో కొంత చేయడానికే. మరి ఒక యాక్షన్ ప్లాన్‌తో వచ్చినా, ఏమొచ్చినా ఎక్కడ ఫెయిల్ అవుతుంది? విశ్వనగరానికి కావాల్సినటువంటి పాపులేషన్ డెన్సిటీ గావచ్చు, ఎడ్యుకేషన్ గావచ్చు, ఎక్కువ ఇంటర్నేషనల్ సెంటర్స్ కావచ్చు, ఇన్నున్నప్పటికీ కొన్ని కొన్ని విషయాలు ఎక్కడ ల్యాక్ అవుతున్నాం? ఏంటి సొల్యూషన్స్? ఫైనల్‌గా సొల్యూషన్స్ ఏంటో చెప్పండి. ముందు లూబ్నా గారు మీరు చెప్పండి. తర్వాత మోహన్ రావు గారు చెప్తారు. చూడండి, మనము ఇంటర్నేషనల్ సిటీ అని కంపేర్ చేస్తున్నప్పుడు మనం ఏ సిటీని బెస్ట్ సిటీగా ఎందుకు భావిస్తున్నాం? ఇప్పుడు ఇది 100 cities has been handed over to us by whom? By some western agency. వాళ్ళ క్రైటీరియా ఏంటి? ఇప్పుడు ఈ లిస్ట్లో అన్ని 100 cities అని కానీ టాప్ 5 cities అని చెప్పి కానీ వాళ్ళు ఏ క్రైటీరియాతో వచ్చారు? ఇప్పుడు మోహన్ రావు గారు సార్ చెప్పింది, ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ హ్యావింగ్ మనం ఇంటర్నేషనల్ అవ్వాలంటే ఇంటర్నేషనల్ ఎంఎన్సీస్ ఇక్కడ ఉంటే మనం ఇంటర్నేషనలా? అంటే వాళ్ళ అసలు క్రైటీరియా ఏంటి? వాళ్ళకి మన ఇండియన్ కంపెనీస్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని బట్టి అది మంచిగా ఆ కంట్రీస్ని మంచిగా అంటున్నామా? వాళ్ళు ఇక్కడికి వస్తే మనం ఇంటర్నేషనల్ అయిపోతే అది మంచిదా? వాట్ ఈస్ ద క్రైటీరియా? వాళ్ళు ఏమైతే ఎస్టాబ్లిష్ చేశారు, ఫలానా ఉంటే ఇది ఇంటర్నేషనల్ బెస్ట్ సిటీ అని, అది కావాలా మనకి? మన దగ్గర క్రైటీరియా లేదు. నేను అంటున్నాను, క్రైటీరియా ఏముండాలా? క్రైటీరియా ఫస్ట్ సిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫ్లైఓవర్స్ ఇన్ ద అండర్ పాసెస్ కదా. ఇట్ ఈస్ అబౌట్ ద పీపుల్. సో నాన్ నెగోషియబుల్స్ అన్నది పాలసీ వైజ్గా చాలా చాలా దృఢంగా మెటికులస్గా ఉండాలి. ఎంత మెటికులస్గా పాలసీ ఉండి ఎంత మనం డైలీ దాన్ని చేస్తే అంత మనకి క్విక్గా అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఐఎమ్ నాట్ అబౌట్ మనము ఒకళ్ళ ఆ దుబాయ్ కానీ ఆ థేమ్స్ కానీ ఆ లండన్లు ఇవి కాదు నాకు బెంచ్ మార్క్స్. అక్కడవన్నీ ఎత్తి చూపిస్తాను నేను ఏమేమవుతున్నాయో. నేను అంటున్నాను, ఇండియా నుంచి మన సిటీ హెడ్ టర్నర్ అవ్వాలా. మనం ఇక్కడ మన ఫుట్ఫాల్, మన ఫారిన్ ఫుట్ఫాల్ ఇక్కడ రావాలి. దేనికోసం అంటున్నా నేను? ఇక్కడ టూరిజం కోసం కాదు, ఇక్కడ నుంచి మా నుంచి నేర్చుకోవడానికి, దానికోసం ఇక్కడ రావాలంటున్నా. అంత ఉంది మన దగ్గర ఇండిజినియస్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. దాన్ని తట్టకుండా మనము ఫారిన్ ఎంఎన్సీస్ని ఇక్కడ దింపేసి వీళ్ళు ఉన్నారు కాబట్టి మేము అంతర్జాతీయ స్థితి అంటే, నేనైతే దానికి ఏమాత్రం నాకు అదే అర్థం కావట్లేదని చెప్తున్నాను ఫ్రాంక్గా. ఇప్పుడు నాన్ నెగోషియబుల్స్ ఏముండాలా అన్నది నేను చెప్తున్నాను. నాన్ నెగోషియబుల్స్ ఎట్లా ఉండాలా? ఏ మాత్రం మన పర్యావరణం ఇకలాజికల్గా, ఎన్విరాన్మెంటల్గా మనం ఒక పాలసీ మూలన అది డిగ్రేడ్ అవుతుందా, అది పెరుగుతుందా, మెరుగవుతుందా, నష్టపడుతుందా అన్నది ఆ పాలసీ అది గమనించాలి. అది ఫస్ట్ నాన్ నెగోషియబుల్. ఎందుకంటే దాన్ని బట్టే జీవితం. మొత్తం క్యాపిటల్ న్యూఢిల్లీ ఆగిపోయింది చూసినాం. లోకమంతా కొక్కోలు అవుతున్నారు. సడన్గా నిన్న మొన్న లాస్ వెగాస్ ఎక్కడో అక్కడ ఫ్లడ్స్ వచ్చేసినాయి, పెరూలో ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నో దాని సెకండ్ ఏంటి? వరల్డ్ వైడ్గా ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఏమొస్తుంది ఆఫ్టర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. నెగటివ్ ప్రాబ్లం ఏంటి? ఇన్ఈక్వాలిటీ, ఎకనామిక్గా, ఫైనాన్షియల్గా, వెల్త్ వైజ్గా, అర్నింగ్ కెపాసిటీలో మన డిస్పారిటీ పెరుగుతా పోతా ఉంది. 1% హ్యాండ్లింగ్ సో మచ్. మన ఇండియాలోనే ఉంది కదా ఇప్పుడు, టాప్ 1% ఈస్ హ్యాండ్లింగ్ 55% ఆఫ్ ద వెల్త్ అని చెప్పేసి. సో ఈ పాలసీ అన్నది ఈ ఇన్ఈక్వటబుల్ ఏదైతే వెల్త్లో, ఇన్కమ్లో డిస్పారిటీ ఉందో దాన్ని పెంచుతుందా, తగ్గుతుందా, అది గమనించుకోవాలి. అదొక సెకండ్ నాన్. మూడోది ఏంటి? మూడోది మన సోషల్ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంది? ఈ పాలసీ మూలాన మన సోషల్ ఫ్యాబ్రిక్ అంటే అక్కడ మళ్ళీ రెండు ఉన్నాయి. ఒకటి మోహన్ రావు సార్ చెప్పినట్టు భద్రత,
భద్రత లేకుంటే ఇంకా ఎందుకు ఇవన్నీ మనకి మనిషి భద్రతనే లేకపోతే. సో ఆ సెక్యూరిటీ అన్నది అందులో రెండు విభజించాను నేను. సోషల్ ఫ్యాబ్రిక్లో ప్రతి మనిషి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ టెలింగ్ నాట్ జస్ట్ సిటిజన్స్ బట్ మనిషి అంటున్నా. అంటే ఫారిన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అది మేము భద్రతగా ఉంచుతాం. ఆ దేశము ఆ సిటీ కావాలి అంటాను నేను. ఈరోజు అట్లా ఉన్నామా? మనం లేం. ఇంకొకటి సోషల్ ఫ్యాబ్రిక్లోనే ఇంకొకటి ఏంటి, ఈ పార్టిసిపేషన్ ఏదైతే భాగీదారీ అన్నది మా ఆనరబుల్ ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారో, ఆ భాగీదారీ అన్నది ఉన్నదా లేదా? ప్రతి చోట, ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి సెక్టర్లో, ప్రతి బ్యూరోక్రాట్స్లో, పొలిటీషియన్స్లో, ప్రతి చోట ఈక్వల్ పార్టిసిపేషన్ ఉన్నదా లేదా అది చూసుకోవాలా. అది లేకపోతే ఇంకా ఎందుకు? వై షుడ్ దెర్ బి అన్ ఇన్ఈక్వాలిటీ హియర్ ఆల్సో? నో. నాలుగోది, ఆల్ దీస్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, నాట్ 1 2 3 4, ఈక్వల్లీ ఇంపార్టెంట్. నాలుగోది ఏంటి, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఎంత ఉంది ఆ గవర్నెన్స్లో అన్నది అతి 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 ముఖ్యమైనది. అది లేకపోవడం వలన ఈరోజు సిస్టమ్ మొత్తం క్రంబుల్ అయిపోయి ఉన్నది. సిస్టంలో ట్రస్ట్ చేస్తున్నామా? ఇప్పుడు ఈ 4 నెగోషియబుల్స్ లేకుండా ఇందులో ఈ 100 సిటీస్ మెరుగయ్యాయా? ఇందులో ఎకనామిక్గా మంచిగైనాయా, ఎన్విరాన్మెంటల్గా మంచిగైనాయా, సోషల్ ఫ్యాబ్రిక్గా మంచిగైనాయా, లేకపోతే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీలో మంచిగైనాయా? జీరో కరప్షన్ ఉందా వీళ్ళలో? ఫస్ట్ టాప్ సిటీలో జీరో కరప్షన్ ఉన్నదా? లేకపోతే మన 4th సిటీలో మనం కరప్షన్లో ఏ లెవెల్లో ఉన్నాము? సిస్టంలో ట్రస్ట్. నౌ కమింగ్ టు ద 99 days. 99 days అన్నది ఈ 4 పాల ప్రోగ్రాము చాలా చాలా ఇంపార్టెంట్. అందులో కేవలం మనం మామూలుగా మొన్ననే శానిటేషన్ డ్రైవ్స్ అన్నాం, రంజాన్ మూలాన ఇంకొక శానిటేషన్ డ్రైవ్ అన్నాం. అరే భయ్, బేసిక్లీ కూడా శానిటేషన్ ఆ మోరీలు ఉండకూడదు, ఆ మంచినీళ్ళు రావాలి, ఇవి బేసిక్లకి మళ్ళీ డ్రైవ్లు చేస్తున్నాం. సరే పోనీ చేస్తున్నారు. ఆ చేస్తున్న దాంట్లో మనకేం కావాలా? మళ్ళీ అక్కడ పారిశ్రామిక లేదు, ఒక్క జియో మనకి బంద్ రాదు. ఇది కూడా మనం వెతుక్కోవాల్సి వచ్చింది 99 daysలో ఏమేమి ఇంక్లూడ్ చేశారు అని. ఆ జియో ఎక్కడ మన పబ్లిక్ డొమైన్లో లేదు. అకౌంటబిలిటీ, దానికి ఎవడెవడ బాధ్యతలు భయ్, దీ పనికి ఒక లేకుండి ఒక ఇది ఉంటే భయ్ దీనికి వీళ్ళు జవాబుదారీ భయ్. ఇప్పుడు ఏమని కొత్తగా వచ్చింది, ఇప్పుడు వాట్సాప్లో 3 నంబర్లు ఇచ్చారు. ఏంటి? సైబరాబాద్కి, మన దీనికి మేడ్చల్ మల్కాజ్గిరికి, జిహెచ్ఎంసీకి. అయితే నాది ఒకటే ప్రశ్న, నా దగ్గరకి పబ్లిక్ పంపించారు ఇప్పుడే. వాట్సాప్ నంబర్ ఇచ్చారంట. ఎక్కడ చెత్త ఉన్నా ఎక్కడ ఉన్నా మేము వాట్సాప్ కొట్టి, మేము పనులన్నీ ఆపి వాట్సాప్ కొట్టేసి వాళ్ళకి పంపించాలా? అంటే మీ పని కొంచెం మాకు ఇచ్చినట్టే కదా. అంటే దానికి మాకు సగభాగం జీతం ఏమైనా ఉంటుందా? ప్రజలకి వాళ్ళకు అది సరే, మీరు ఇది మా ప్రజలో ఇది మీరు చేశారు, ప్రజాసేవ చేశారు, ఇదిగోండి మీకు ఇది ఇస్తున్నాం, ఒక్కొక్క షార్ట్కి మీకు ఇదిగోండి, ఇది మీ బ్యాంకులో క్రెడిట్ అవుతుంది ఇంత డబ్బు అని అట్లా ఏమైనా ఉందా? ఎందుకు ప్రజలకి ఇన్వాల్వ్ చేయడం అంటే ఇదిగో ఇది ఇన్వాల్వ్మెంట్. డెసిషన్ మేకింగ్లో ఎక్కడున్నాం? ఎందుకంటే మన ఈ టీవీలో యువ వస్తుంది ఎప్పుడు. ఆ యువలో ఎంత యూత్ అన్నది ఒక్కొక్క సోషల్ ఇష్యూ మీద ఒక్కొక్క బాణం లాగా తీస్తున్నారు వాళ్ళు. ఇన్వాల్వ్ చేయండి యువ చెప్తారు ఎట్లా చేయాలి. 99 day ప్రణాళికని అసలు ఏం తీసుకోవాలా, ఏం తీసుకోకూడదు, ఎట్లా సిస్టమిక్ చేంజ్ రావాలా అన్నది యువనే చెప్పేవాళ్ళు. మాలాంటి వాళ్ళు, ఐఎమ్ జస్ట్ యాక్టివిస్ట్, ఐఎమ్ టెలింగ్ గివింగ్ సో మెనీ సజెషన్స్. నౌ ఇంకొకటి ఏంటి, ఏదైతే వీళ్ళు హ్యాపీనెస్ ఇండెక్స్ 99 day ప్రణాళికలో కరప్షన్ ఎక్కడెక్కడ ఉంది, మేము కరప్షన్ లేకుండా చేయాలి అని ఉన్నదా? లేదు, అది లేదు. అందులో ఊరికే ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు. అలాగే వీళ్ళు సిస్టమిక్ చేంజ్ గురించి లేదు. అలాగే జుడిషియరీ అంటున్నాను నేను ఎన్ని ప్రజల సమస్యలు జుడిషియరీలో పడున్నాయి. ఫైల్ క్లియరెన్స్ అనేది పెట్టుకున్నారు ఇప్పుడు. దాట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు ఫైల్ డిస్పోజల్ అని పెట్టుకున్నారు ఈ 99 days 4 పాల ప్రోగ్రాంలో. అందులో మరి జుడిషియరీలో ఫైల్స్ అట్లా ఉన్నాయి. అట్లా ఉన్నప్పటికీ ఇక్కడ చేస్తున్న కరప్షన్, లేక్ ధ్వంసం కానివ్వండి, ఏమైనా కానివ్వండి, అక్కడ కేసు పెండింగ్ ఉంటుంది. ఇక్కడేమో వీళ్ళు కావాల్సింది గవర్నమెంట్ కానీ ఎంక్రోచెస్ కానీ వాళ్ళని చేసుకుంటూనే ఉన్నారు. మరి వాట్ అబౌట్ ది జుడిషియరీ? హూ విల్ హ్యాండిల్ దాట్? ఇట్లా అక్కడున్న హెరిటేజ్ సంగతి ఏంటి? ప్రతి వార్డు లోపల, ప్రతి మున్సిపాలిటీ లోపల, ప్రతి గ్రామం లోపల హెరిటేజ్ చాలా ఉంది. టెంపుల్స్ కానివ్వండి, ఫోర్ట్స్ కానివ్వండి, మసీద్లు కానివ్వండి, చర్చెస్ కానివ్వండి, రకరకాల కట్టడాలు కానివ్వండి, అన్ని హెరిటేజే. ఇవన్నీ ఏమవుతున్నాయి? సో అట్లా ఈ 99 day ప్రణాళిక ఒక పీపుల్స్ మూవ్మెంట్ లాగా ఆ రకంగా నాకు ఇది కనిపించలేదు. ఇది ప్రజాపాలన ఉంది, బట్ ఇట్ ఈస్ అ డ్రైవ్ ఫ్రమ్ ది గవర్నమెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఆ బేసిక్ గ్రౌండ్ నుంచి వచ్చింది. అది ఎప్పుడు వస్తుంది? అవి వార్డ్ కమిటీలు, గ్రామ సభలు యాక్టివేట్ అయ్యి
ఇవి చూడాల్సింది. 99 డేస్ కంటే ముందు ఒక 1 month టైం, 30 days టైమ్, ఆల్ ది సజెషన్స్ ఫ్రమ్ ఆల్ ది వార్డ్ కమిటీస్ అండ్ ఆల్ ది గ్రామ సభాస్ అవి రావాలా అని చెప్పి అదొక డ్రైవ్ పెట్టుకొని, ఆ తర్వాత దాని బేసిస్ మీద ఈ 99 days అన్న పా ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని ఉన్నదో దాన్ని అప్పుడు దాన్ని రూపుదిద్దుకునేది. అప్పుడు దాని ఫండ్ సరిగ్గా సద్వినియోగం అయ్యేది. ఎంతో మంది స్త్రీలు ఇండ్లలో ఉన్న స్త్రీలు, తర్వాత ఇండ్లలో పని చేసుకునే స్త్రీలు, తర్వాత హోమ్ మేకర్స్, టీచర్స్, లెక్చరర్స్, ప్రతి ఉమెన్ చెప్పేవాళ్ళు వాళ్ళ భద్రత ఏంటి, యువ సెక్యూరిటీ ఏంటి, పిల్లలు మిస్సింగ్, ఉమెన్ మిస్సింగ్, ఎక్కడ పోతున్నారు. సో ఇవన్నీ ప్రగతి ప్రణాళికలో ఇవి లేకపోతే, ప్రజాప్రభుత్వంలో ఇవి లేకపోతే మళ్ళీ దీనికి ఎక్కడ స్కోప్ ఉంది అంటున్నా నేను. దీనికి ప్రికర్సర్గా ప్రజల నుంచి రావాల్సిన ప్రాబ్లమ్స్ రాకుండా డ్రైవ్ అని చెప్పేసి నిమిత్త మాత్రం కాదు ఇది పెట్టేస్తే, ఐ డోంట్ థింక్ ఇట్ హాస్ బీన్ డిజైన్డ్ ప్రాపర్లీ. అండ్ ఐ డోంట్ థింక్ దట్ ఇంటర్నేషనల్ సిటీ అనగానే సమ్ కార్పొరేట్స్ అండ్ సంథింగ్ ఐటీ ఇండస్ట్రీ ముంచింది మనల్ని. వాళ్ళు అన్డిజైన్డ్ దాని మూలానే ఫ్లైఓవర్స్ కూడా మునుగుతున్నాయి. సో ఐటీ ఇండస్ట్రీ ఇస్ జస్ట్ నాట్ అబౌట్ గివింగ్ సమ్ రెవెన్యూ కదా, ఇట్ ఈస్ అబౌట్ హ్యాండ్లింగ్ ద గ్రౌండ్ సిచ్యుయేషన్ ఓవర్ దేర్. ఐటీ లాస్ట్ పాయింట్, నేను ఒకటే, when I talked about the quality of life and dignity of every citizen and every person in the city and in the entire Telangana, నా దృష్టిలో ఒకటే, ఐటీ మనుషులు వాళ్ళు కష్టపడి 5 days వాళ్ళు రెవెన్యూ ఇస్తున్నారు మన స్టేట్కి, మన కంట్రీకి. కానీ వాళ్ళకి రిటర్న్లో ఏమొచ్చింది? ఒక వాన వచ్చిన తర్వాత వాళ్ళ డ్యూటీ అవ్వగానే వాళ్ళ కార్లు కానీ వాళ్ళ బైకులు కానీ తీసుకొస్తే వాళ్ళు 3 గంటలు అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాట్ డిడ్ దే గెట్ ఫ్రమ్ ద సిటీ? వాట్ డిడ్ దే గెట్ ఆఫ్టర్ ఇంత రెవెన్యూ తీసుకొచ్చి వాళ్ళు? ఈ రెండోది, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఈ లేక్ క్లీనింగ్ డ్రైవ్స్ దగ్గర పాపం ఎప్పుడు ఐటీ వాళ్ళే ఉంటారు అక్కడ. ఐటీ వాళ్ళు ఉండే 2 days వాళ్ళు 5 days పని చేసిండ్రు, అన్ని ఇచ్చేసారు వాళ్ళు దేశానికి, స్టేట్కి. ఆ 2 days దేనికి తెలుసా? ఆ చెరువుల దగ్గర ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఆడుకోవడానికి, అక్కడ ఆహ్లాదం తీసుకోవడానికి, ఆ కితకితలు, బర్డ్స్ కితకితలు విని వాళ్ళు రీజనరేట్ అవ్వడానికి, సైకాలజీ మంచిగా అవ్వడానికి ఆ 2 days ఆ 2 days కూడా వీళ్ళ చేత లేక్ క్లీనింగ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. మరి ఏమి ఇచ్చామండి ఐటీ ఇండస్ట్రీ వాళ్ళకి మనం? సో ఐ థింక్ దట్ దిస్ హ్యాస్ టు బి డిజైన్డ్ వెరీ వెల్. ఇట్ హస్ నాట్ బీన్ డిజైన్డ్ వెరీ వెల్ అని నేను ఓపెన్గా చెప్పగలను. ప్రికర్సర్గా ప్రజలు అందులో ఉండాలా, తర్వాత అది ప్రజల దగ్గరికి వెళ్ళాలా అని నేను చాలా నా మైండ్లో అది ఉంది. థ్యాంక్ యూ రూప్నా గారు. మోహన్ రావు గారు మీరేమనుకుంటున్నారో చెప్పండి, దాంతో కన్క్లూడ్. మేడం, ఇక్కడ రూప్నా గారు చాలా అంశాలు రైట్ చేశారు. అయితే ఒకటి ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించడానికంటే ముందు ప్రభుత్వం అన్ని చేస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ అని నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే, మనం ఎప్పుడు ఏ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినా కూడా ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని విస్మరిస్తుంటాం. అదేంటంటే, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ 2 sides ఆఫ్ ది సేమ్ కాయిన్ అనేటువంటి అంశాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. ఇందాక రూప్నా గారు చాలా అంశాలు చెప్పారు. అయితే పారదర్శకత గురించి మనం మాట్లాడినప్పుడు గతంతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు కొంతమేర ఖచ్చితంగా పాలనలో పారదర్శకత అనేది మనకు కనిపిస్తుంది. ఈ రకంగా నేను ఎందుకు ఐ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ మై స్టేట్మెంట్. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మీరు గ్రామీణ ప్రాంతాల్లో కనుక తీసుకున్నట్టయితే ఈ గ్రామ సభల ద్వారా ఈ గ్రామంలో చేపట్టినటువంటి యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రామ సభలో అనివార్యంగా చర్చించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ఈ బెనిఫిషరీస్ అందరినీ కూడా ఏ రకంగా ఐడెంటిఫై చేశారు, ఎందుకు చేశారు అనేటువంటి అంశాన్ని కూడా అనివార్యంగా గ్రామ సభలో సంబంధిత అధికారులు కానీ, సర్పంచ్ గారు కానీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే, మన సిటీస్కు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చేటప్పటికి లుబ్నా గారు చెప్పినట్టుగా 74th Amendment ప్రకారం మనకు అనివార్యంగా వార్డ్ కమిటీస్ అనేవి ఏర్పాటు చేయాలి. ఈ రకంగా వార్డ్ కమిటీస్ అనేవి ఏర్పాటు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ వార్డ్ కమిటీస్ లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాకుండా ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతినిధులతో ఈ వార్డ్ కమిటీస్ అనేవి నిజంగా కూడా ఏర్పాటు చేయాలి. అంటే ఆ ఏరియాలో ఎవరైతే పాపులర్ ఫిగర్స్ ఉన్నారో వాళ్ళతో ఏర్పాటు చేయాలి. వాళ్ళు ప్రభుత్వం దృష్టికి, లేకపోతే ఆ సంబంధిత మున్సిపాలిటీ దృష్టికి కానీ, లేకపోతే కార్పొరేషన్ దృష్టికి కానీ ఈ సమస్యలను తీసుకెళ్లేటువంటి అవకాశం అనేది ఉంది. అంటే మొదట్లో మనం హైదరాబాద్
జీహెచ్ఎంసీలో కానీ మున్సిపాలిటీస్లో కానీ తెలంగాణలో కనుక తీసుకున్నట్టయితే మొదట్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొంతమేర ఆ దిశగా అడుగులు వేసింది. కాకపోతే దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ కార్పొరేటర్స్ తర్వాత కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా వార్డ్ కమిటీస్ వేసి వాళ్ళకే అన్ని పవర్లు ఇచ్చిన తర్వాత మేము ఉండేందుకు మా ప్రాధాన్యం తగ్గిపోతుంది అని చెప్పడంతో ఈ వార్డ్ కమిటీస్ ను రద్దు చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజలను కూడా మనం నిందించాల్సినటువంటి అవసరం ఉంది మేడం. ఎందుకంటే రాజకీయ నాయకులు తప్పులు చేస్తున్నారు, నేను చేయట్లేదు అని చెప్పట్లేదు. కానీ రాజకీయ నాయకులు తప్పులు చేయడానికి ప్రధానమైనటువంటి యొక్క కారణం ప్రజలు. నేను ఎందుకు ఈ రకంగా చెప్తున్నానంటే మీరు నోటు తీసుకొని ఓటు వేసినంత కాలం ఈ పరిస్థితిలో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు. ఒక్కసారి మీరు నోటుకు ఓటు అనేటువంటి కాన్సెప్ట్ కనుక తొలగిన తర్వాత ప్రజాప్రతినిధులను ప్రశ్నించేటువంటి యొక్క అవకాశం మీకు ఉండదు. కాబట్టి ఇందులో మార్పు అనేది అనివార్యంగా రావాల్సినటువంటి యొక్క అవసరం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం హైదరాబాద్ సిటీలో లుబ్నా గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు. అందులో ఏంటంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అవుతుంది, తర్వాత ఫ్లడ్డెడ్ అవుతాయి అని. దీనికి ప్రభుత్వం ఎంత కారణం అంతే ప్రజలు కూడా కారణం మేడం. నేను ఎందుకు ఈ రకంగా అంటానంటే నాకు బాగా తెలుసు లుబ్నా గారే ఈ ప్లాస్టిక్ నిరోధం గురించి పాపం చాలా కష్టపడ్డారు. నాకు బాగా తెలుసు. కానీ మీరు నమ్మరు, మేము వెళ్ళి సండే నాడు మా దగ్గర సండే మార్కెట్ అని ఉంటుంది తార్నాకలో. మేము వెళ్ళి అరే బాబు ప్లాస్టిక్ వాడొద్దురా అని చెప్తే మమ్మల్ని ఒక వింత జంతువులాగా చూసేవాళ్ళు మేడం. ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి యొక్క మార్పు అనేది రావాలి. అది రానంత కాలం దేశం అభివృద్ధి చెందాలంటే చాలా కష్టమైనటువంటి అంశం నేను తీవ్రంగా అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఈ నాలార్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే లేకపోతే డ్రైనేజీని కనుక మీరు తీసుకున్నట్టయితే ఏది పడితే అది తీసుకెళ్లి డ్రైనేజీలో ఒకేసారి మేడం. దీన్ని ఏమంటారు మీరు చెప్పండి? దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వం బాధ్యత దీనికి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మేడం ఇందాక చెప్పారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అని. అందులో భాగంగా నిన్ననే మా దగ్గరికి డీసీ గారు కూడా నాకు రావడం అనేది జరిగింది. ఆవిడ కూడా చెప్పారు మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే సమస్యలు మా దృష్టికి తీసుకురండి, మేము పరిష్కారం చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది గురించి మనం మాట్లాడినప్పుడు కొంతమేర డెఫినెట్ గా ఈ రకంగా చెప్పాలంటే ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ మేడ్ బై ది కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే నా కాంగ్రెస్ అంటే ప్రత్యేక అభిమానం ఏం లేదు, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. వాళ్ళు ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారి టైంలో ఈ ఆర్టీఏ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ ఆర్టీఏ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత ప్రభుత్వ పాలనలో కొంతమేర పారదర్శకత అనేది వచ్చింది. అందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్ గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని బాగా డైల్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది సరైనటువంటి యొక్క విధానం కాదు. తర్వాత నేను ఇప్పుడు చెప్పబోయేది కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో అభివృద్ధి చెందాలి అంటే ఈ ఫ్రీబీస్ బాగా తగ్గించాలి మేడం. ఈ ఫ్రీబీస్ అని మరీ ఎక్కువైపోయి ప్రజలు బద్ధకస్తులుగా తయారవుతున్నారు. ఈ రకమైనటువంటి ఒక చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే డెవలప్మెంట్ అనేది వస్తుంది. అయితే బ్యూరోక్రసీలో కూడా విపరీతమైనటువంటి ఒక కరప్షన్ ఉంది. బ్యూరోక్రసీలో కరప్షన్ ఉండడానికి కారణం పొలిటికల్ కరప్షన్. ఈ పొలిటికల్ కరప్షన్, బ్యూరోక్రటిక్ కరప్షన్ తగ్గించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అవన్నీ జరిగినప్పుడు డెఫినెట్ గా ఐఎమ్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్. మనం అనుకున్నది సాధించడానికి విశ్వనగరంగా అడుగులు వేయడానికి అవకాశం ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మోహన్ రావు గారు, లుబ్నా గారు. ఓవరాల్ గా చెప్పాలంటే వ్యవస్థలో మార్పులే కాదు ప్రజల్లో కూడా మార్పులు రావాలని మీరిద్దరు డిఫరెంట్ యాంగిల్స్ లో క్లియర్ చేసినటువంటి అంశం. సో ఈ రెండు కలిస్తే తప్ప మనం హైదరాబాద్ ని అంత గొప్ప నగరంగాను అంత గొప్ప అన్నిట్లో కూడా అభివృద్ధి. ఎందుకంటే మీరు కొన్ని ఆస్పెక్ట్స్ తీసుకుంటే లుబ్నా గారు ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ పీపుల్ కూడా తీసుకుందని కవర్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ లుబ్నా గారు, మోహన్ రావు గారు ఇంత ఎడ్యుకేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చను చేద్దాం.